మహిళలే టార్గెట్ గా బంగారం డబ్బు కోసం వరుస హత్యలకు పాల్పడుతున్న తల్లి కొడుకును సిద్దిపేట జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. దుబ్బాక మండలం రామక్కపేట శివారులో వారం రోజుల క్రితం గుర్తు తెలియని ఓ మహిళ మృతదేహం పూర్తిగా కాలిపోయి ఓ గోనె సంచిలో కట్టి పడేశారనే సమాచారం పోలీసులకు అందింది. ఇక ఈ ఘటనపై పోలీసులు విచారించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. భూంపల్లి గ్రామానికి చెందిన చాకలి రజిత అతని కుమారుడితో కలిసుంటోంది. అయితే చెడు వ్యసనాలకు అలవాటు పడ్డ కొడుకుతో కలిసి ఈజీ మనీ కోసం ప్లాన్ వేసింది. అదే గ్రామానికి చెందిన విజయను తన ఇంటికి పిలిచి వెనుక నుండి గొంతు నొక్కి చంపి హత్య చేశారు. అనంతరం అదే రాత్రి మృతదేహాన్ని రామక్కపేట శివారుకు తరలించి పెట్రోల్ పోసి తగలపెట్టారు. గ్రామానికి సమీపంలోని పలు చోట్ల నిందితుల కదలికలు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో పోలీసులు చాకలి రజిత ఆమె కుమారుణ్ణి అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే పోలీసుల విచారణలో కుంఠ రేణుక అనే మరో మహిళను సైతం మే 28న హత్య చేసి అచ్చాయిపల్లి అటవీ ప్రాంతంలో తగలబెట్టినట్లుగా వారు అంగీకరించారు. గత ఏడాది జూన్లో భూంపల్లికి చెందిన అన్నపూర్ణ వాకింగ్కి వెళ్లిన సమయంలో ఆమెపై దాడి చేసి మెడలోని 5 తులాల పుస్తల తాడును ఎత్తుకెళ్లారు. ఇక వీటితో పాటు మరో 4 దొంగతనాలకు పాల్పడినట్లుగా నేరస్తులు అంగీకరించారు. ఈ నేపథ్యంలో పోలీసులు నేరస్తుల నుంచి 5.61 తులాల బంగారు ఆభరణాలు, 53 తులాల వెండి, 1,03,000 నగదు, 2 సెల్ ఫోన్లు, ఓ బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలు చాకలి రజితను రిమాండ్ కు తరలించగా ఆమె కుమారుడు మైనర్ కావడంతో జువైనల్ హోమ్ లో చేర్పించారు. పరిచయాలు ఉన్నాయి, అలానే వాళ్ళ ఫ్యామిలీ కండిషన్, సర్కమ్స్టాన్సెస్, ఎట్లాంటి గొడవలు ఉన్నాయి, అన్ని మొత్తం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అక్యూజ్డ్కి తెలుసు. సో దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఆ రోజు దాన్ని అక్కడ టీ షాప్ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ కొడుకు హెల్ప్తో దే హ్యావ్ కిల్డ్ హర్. అక్కడే ఆన్ ద ఇన్సైడ్ ద టీ స్టాల్ ఓన్లీ దాన్ని చంపేసి విక్టిమ్ని. దాని తర్వాత నైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తన దగ్గర ఉన్న గోల్డ్, ఆ బాడీ మీద ఉన్న విక్టిమ్ బాడీ మీద ఉన్న గోల్డ్ అని తీసుకొని నియర్ బై జ్యువెలరీ షాప్కి వెళ్ళి అమ్మేసి మళ్ళీ లోకల్లో పెట్రోల్ పంప్ నుంచి పెట్రోల్ తీసుకొని నైట్ 10 o'clock తర్వాత బైక్లో ఇద్దరు బాడీని మధ్యలో పెట్టుకొని బైక్ మీద తీసుకెళ్ళి ఈ పర్టికులర్గా ఈ స్పాట్ ఎక్కడ మాకు బాడీ దొరికిందో అక్కడ తీసుకెళ్ళి ఫ్యూల్ పోసి కాల్చేశారు.